ఈరోజు మన అంశం ఏమిటంటే, హేరోదు నద్దకు వెళ్ళవద్దు, యేసు నొద్దకు రండి అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే ఇక్కడ ఏమని రాయబడిందంటే, హేరోదు నద్దకు వెళ్ళవద్దు అనేటువంటి మాట. అయితే ఎవరి దగ్గరికెళ్ళాలే అని మనకు ఒక సందిగ్ధము ఉన్నట్లయితే, యేసు నొద్దకు రండి లేదా యేసు నొద్దకు వెళ్ళండి అని లేఖన భాగం మనతో స్పష్టంగా మాట్లాడుతుందని నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకని హేరోదు దగ్గరకు వెళ్ళకూడదు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 వచనంలోను, 2వ అధ్యాయం 19 వచనంలో మనం చూడగలిగితే, ఈ హేరోదు చనిపోయిన తర్వాత కూడా అతని కుమారుడు వెళ్ళినాడు రాజ్యాన్ని. ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి ఆయన కుమారుడు ఎళ్ళినట్లు మనకు లూకా సువార్త 23వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలుగుతాం. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన మనవడు ఎళ్ళినట్లు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. అసలకి ఈ హేరోదు అనేటువంటిది పేరు కాదు గానీ ఒక బిరుదన్నమాట. హేరోదు అనేటువంటిది పేరు కాదు గానీ వాళ్ళకున్నటువంటి బిరుదు అని అర్థమవుతూ ఉంది. అందుకనే ఆయన చనిపోయిన తర్వాత ఏలినటువంటి ఇంకో రాజుకి లూకా సువార్తలో చూస్తే హేరోదు అంతిమ అని, ఆ తర్వాత హేరోదు అగ్రిప్ప అని ఇక్కడ రాయబడినట్లు మనం లేఖన భాగాల్లో చూడగలుగుతాం. అందుకనే వారి ఇంటి పేరో లేదా వారి బిరుదో హేరోదు అయి ఉంటదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే హేరోదు నొద్దకు వెళ్ళవద్దు అని దేవుడు ఈ దూత ద్వారా ప్రత్యక్షంగా దేవుని ద్వారా మాట్లాడినట్లు ఆనాడు జ్ఞానులతో మనం చూడగలుగుతున్నాం. నిజమే. హేరోదు దగ్గరికి ఎందుకని వెళ్ళకూడదో లేఖన భాగాల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడగలిగితే, మరి ఆ హేరోదు మహా క్రూరమైనటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూడవచ్చు. కారణం ఏంటంటే, పసిపిల్లల ప్రాణాల కన్నా తన పదవి పీఠము ముఖ్యమని భావించినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ ఆయన్ని చూడగలుగుతాం. నిజమే. ఆ జ్ఞానులు నన్ను అపహసించారని, నా దగ్గరకు రాలేదని బహు ఆగ్రహం తెచ్చుకున్నటువంటి హేరోదు ఏం చేసినాడంటే, బెత్లెహేము సకల ప్రాంతములలో ఉన్నటువంటి 2 సంవత్సరముల వయసున్నటువంటి ప్రతి మగ పిల్లల్ని వధించమని ఆజ్ఞను జారీ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. హేరోదు ఎంత క్రూరుడో చూడండి. యూదులకు రాజుగా పుట్టాడు. ఆయన రాజగృహంలో ఉన్నాడేమోనన్న ఉద్దేశంతో జ్ఞానులు ఆయన్ని దర్శిస్తే, ఆయన దగ్గరికెళితే, ఆయన నాను కాదని ఇంకొక రాజు ఎలా పుడతాడు? నేనుండగా ఇంగో రాజు పుట్టడమేంది? అని ఆయన చాలా మరి కోపంతో ఉర్రూతలూగి ఆయన ఆలోచన ఏం చేశాడంటే, తన క్రూరత్వానికి ఒడిగట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుని దూత లేదా దేవుని యొక్క బోధ ఏమంటే, హేరోదు నద్దకు వెళ్ళవద్దు అని బోధిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే, ఆయన మహాక్రూరుడు. పసిపిల్లల ప్రాణాల కన్నా తన యొక్క పీఠమే ముఖ్యమని ఆలోచించిన వాడు. కానీ నేడు గూడా హేరోదు లాంటి స్వభావం కలిగినటువంటి నాయకత్వాన్నే కోరుతున్నాం గానీ, మనము దేవుడు బోధించేటువంటి బోధన గాని, దేవుడు ఎన్నుకునేటువంటి నాయకత్వాన్ని గాని మనం చాలా మంది మనలో సేవకులు సైతం కోరుకోకపోవడం బాధాకరమని ఈ లేఖన భాగం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. నిజమే కదా! ఎవరి దగ్గరికైతే వెళ్ళకూడదో మనం వాళ్ళ దగ్గరికే వెళ్తాం. ఎవరిని ఆశ్రయం కోరకూడదో మనం వారినే కోరతాం. ఎవరి నాయకత్వాన్ని మనము దేవుడు వద్దనుకుంటున్నాడో, ఆ నాయకత్వాన్నే మనము కోరుతున్నాం. చాలామంది సమస్త క్షేమం కంటే కూడా వారి స్వార్థ ప్రయోజనాలే ఎక్కువ అని అనుకునేటువంటి వారిని వెంబడించము చాలా హాస్యాస్పదమైనటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. నిజమే. హేరోదు మహాక్రూరుడు అని ఇక్కడ రాయబడింది. అందుకనే హేరోదు దగ్గరికి మీరు వెళ్ళవద్దు అని ఇక్కడ లేఖన భాగాలు గూడా చెబుతూ ఉన్నాయి. రెండవదిగా ఆయన గురించి మనం గమనించినట్లయితే, హేరోదు పులిసిన పిండి లాంటి వాడు లేదా పులిపిండినటువంటి వాడు అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో మనం ఆయన చూడగలిగితే అతని గురించి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు
హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారిని హెచ్చరింపగా అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అంటే ఇతని రాజకీయ పరంగా, ఆయన రాజ్యము పరంగా తాను ఏలడానికి చాలా కుట్ర కలిగినటువంటి వ్యక్తి అని ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నేడు గూడా ఎంబీ అడక్ కమిటీ వారు మరి మంచి నాయకత్వం కోసము, సమైక్యత కోసము, ఐక్యత కోసము, సమాధానం కోసం చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా, ఇంకా చాలామంది ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు యొక్క దర్శనాన్ని, సమస్త యొక్క దర్శనాన్ని మరిచి ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ హేరోదు యొక్క రాజకీయ కుట్రలో చాలామంది పాలుభాగస్తుల్లాగా కుట్రపడేటువంటి నాయకులకు సపోర్ట్ చేసి తిరిగేటువంటి వారు లేకపోలేదు. అర్థమైందా? ఇతని పులిసినటువంటి పిండి హేరోదు పులిసినటువంటి పిండంటే రాజకీయ కుట్ర చతురత కలిగినటువంటి వారు అని ఇక్కడ రాయబడింది. అందుకనే అటువంటి హేరోదు దగ్గరికి మీరు వెళ్ళవద్దు. ఆయన దగ్గరికి మీరు వెళితే ఆయన ఎలా, ఏం చేయాలో చాలా కుట్ర కలిగినటువంటి వాడుగా ఉన్నాడు గనుక ఆయన దగ్గరికి వెళ్ళొద్దని ఈ లేఖన భాగము చెప్పినట్లు మనం గమనించాలి. కాబట్టి ఆయన మహాక్రూరుడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి 2 సంవత్సరాల పిల్లల్ని వధించి, తన యొక్క పీఠానికి ఎక్కడ ఎసరొస్తుందో యూదుల రాజుగా పుట్టినవాడు పుట్టినాడని చెప్తున్నారు వీళ్ళని. ఆయన అంత క్రూరంగా ఆలోచించి కొన్ని వేల మందిని, లక్షల మందిని రక్తాన్ని కళ్ళ జూసినట్లు మనం చూడగలుగుతున్నాం లేఖన భాగాల్లో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనము ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హేరోదు మహాక్రూరుడు, ఆయన దగ్గరికెళ్ళకూడదని చెప్తూ ఉంది. ఆయన పులిసినటువంటి పిండితో సమానుడు. ఆయనంటే కుట్రగలిగినటువంటి రాజకీయ దురంధరుడు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తని లేఖన భాగాలు చెబుతున్నాయి. మనం జాగ్రత్త పడకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఎప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే, ఎలాంటి నాయకత్వాన్ని కోరుతున్నామంటే, ఇంకా మనకు అలాంటి నాయకత్వమే కరెక్ట్ అని వెంబడించే సేవకులు ఎంతమంది లేరు? వితండవాదులుగా మాట్లాడేటువంటి వారు ఎంతమంది లేరు? కాబట్టి ఒకసారి ఆలోచించాలి ఈ వాక్య భాగం ద్వారా. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలాంటి నాయకత్వాన్ని కోరుతున్నాం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ హేరోదు ఎలాంటి వాడో జ్ఞాపకం చేస్తే లూకా సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి వెళ్లి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును, రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు, రోగులను స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను అని యేసుక్రీస్తు మాట్లాడేటువంటి మాటలు. అంటే ఈ యొక్క ఆయన యొక్క హేరోదు యొక్క బుద్ధిని మరి ఇంకోసారి గమనించగలిగితే, ఇతని నక్క స్వభావాన్ని కలిగినటువంటి వాడు. లేదా తను బుద్ధిని కలిగేటువంటి వాడుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకనే నీవిక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను హేరోదు ఏం చేస్తాడు? సంపేస్తాడని అక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజమే క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క సమస్త నాయకత్వాన్ని గూడా మనం ఎలాంటి వారిని ఎన్నుకోవాలో, ఎలాంటి వారితో మనం సహవాసం చేయాలో, ఎలాంటి వారి దగ్గరికి వెళ్ళాలో, సేవకులు ఆత్మీయ జ్ఞానాన్ని కలిగి, దేవుని చేత బోధించబడిన వారై, దేవుని దర్శనాన్ని వెంబడించేటువంటి వారుగా ఉండాలే కానీ, నాయకులు వారని, వీరని, వీరి చుట్టూ, వారి చుట్టూ తిరిగి విభిన్నమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండకూడదని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. హేరోదు నక్క స్వభావం కలిగినటువంటి వాడు. హేరోదు పులిసినటువంటి పిండి లాంటి వాడు. హేరోదు మరి మహాక్రూరుడు అని మాట్లాడుతూ ఉంది. అలాంటి నాయకత్వాన్ని మనం కోరుకుందామా? ఒకసారి ఆలోచించండి. ఇక ఆయన ఉద్దేశించి ఇంకో మాట ఏమిటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడా అని ఆయన అపహాస్యము చేసినటువంటి వాడు హేరోదు గారు. లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి, అపహసించి
ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను అనేటువంటి మాట అక్కడుంది. గనుక దేవుని దూత మీరు హేరోదునొద్దకు తిరిగి వెళ్ళవద్దు అని అంటున్నాడు. అయితే మనం ఎటువైపు వెళ్తున్నాం? ఆనాడు జ్ఞానులైతే హేరోదునొద్దకు వెళ్ళక వాళ్ళు దేవుని చేత బోధించబడిన వారై వేరొక మార్గమున వారు వెళ్లారు. అయితే మనం ఏ మార్గం గుండా వెళ్తున్నాం? లేదా మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఒకసారి జ్ఞాపకం జేసుకోండి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8, 9 వచనాలు ఈ విధంగా రాయబడ్డాయి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని లేఖన భాగం చెబుతుంది. నిజమే కదా! మనం ఇంకా ఇప్పటివరకు కూడా మానవుల్ని ఆశ్రయిస్తున్నామేమో మన సమస్త క్షేమం విషయమై. అయితే మనం ఈ కొద్ది మందిగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. సుదీర్ఘ కాలము దేవుని యొక్క పాద సన్నిధిలో ప్రార్థన నైవేద్య ధూపాన్ని వేస్తూ ఉన్నాం. మనము యేసుని ఆరాధిస్తున్నాం. యేసుని స్తుతిస్తున్నాం. ఆయన ద్వారా మనము అద్భుతమైనటువంటి కార్యాలని, ఫలితాలను మేము చూస్తామనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాల ద్వారా మనం ఆదరించబడుతూ ఉన్నాం. మనుషులను నమ్ముకొను కంటే యెహోవాను ఆశ్రయించాలని, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించాలి. అది మేలు జరుగుతుందని ఈ లేఖన భాగం చెబుతుంది. నిజమే మనం ఇప్పటి వరకు హ్మ్. ఆ గ్రూప్ అని, ఈ గ్రూప్ అని, ఇంకో గ్రూప్ అని, ఎవరో నాయకత్వం అని, ఈ నాయకత్వం అని, ఆ నాయకత్వం అని ఇప్పటివరకు మన సంస్థను విచ్ఛిన్నం చేసింది చాలు. ఇకనైనా ఒక ఐక్యతా భావం కలిగి ఒకే హ్మ్. నాయకత్వం కిందికి మనం దేవుడు మన సంస్థకు పూర్వవైభవాన్ని మన సంఘ సేవలో హ్మ్. విభిన్నమైన విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి పరిచర్యలు తిరిగి ప్రారంభించబడ్డానికి దేవుడు తన కృపను అనుగ్రహించును గాక అని ఈ లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి మనము హేరోదునొద్దకు వెళ్ళక మనం యేసునొద్దకు వెళ్ళాలని చెబుతుంది. కాబట్టి యేసు దగ్గరికి రావాలని చెబుతా ఉంది. అయితే హేరోదు రమ్మని ఏమన్నా పిలిసినాడా జ్ఞానులంటే పిలవలే. హేరోదు పిలవకున్నా జ్ఞానులు అక్కడి దగ్గరికెళ్లారు తెలుసా? అయితే యేసు పిలుస్తున్నా యేసు దగ్గరికి రావడంలే. అందుకనే మరి లేఖన భాగాలు ఈ విధంగా మాట్లాడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. అయితే హేరోదు ఆనాడు జ్ఞానులనేమన్నా పిలిసిండా అంటే పిలవలే. వారి సొంత జ్ఞానంతో వారేం చేశారంటే అప్పటి వరకు ఆహ్, తారను వెంబడించారు. నక్షత్రాన్ని వెంబడించారు. అయితే యూదయ ప్రాంతానికొచ్చేపాటికి ఈ రాజగృహాల్లో ఉంటాడు గదా! హేరోదు రాజుగా ఉన్నాడు. ఒకవేళ ఆయన తర్వాత ఆయన వంశంలో ఎవరైనా రాజుగా జన్మించారేమో అన్నటువంటి ఒక స్వంత ఉద్దేశ్యంతో వారేం చేశారంటే హేరోదు దగ్గరికెళ్ళిపోయినారు. హేరోదు దగ్గరికెళ్ళినారు గానీ, పిలిసినటువంటి యేసు దగ్గరికి మనం గూడా చాలా మంది రావడంలే. క్రీస్తు యొక్క చిత్తాన్ని, క్రీస్తు యొక్క దర్శనాన్ని మర్చిపోతున్నాం మనం చాలామంది. అర్థమైందా? ఆనాడు మిషనరీలు మన యొక్క సంస్థని క్రీస్తు దర్శనాన్ని ప్రతిబింబించే విధంగా తన పరిచర్యల్ని ప్రారంభించారు. అయితే ఆ యేసు ఈనాడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు వస్తే ఏమి అంటే విశ్రాంతినిస్తానంటున్నాడు. నా దగ్గరకు వస్తే ఏంటంటే సమాధానాన్ని ఇస్తానంటున్నాడు. నా దగ్గరకు వస్తే ఏమి అంటే స్వస్థతనిస్తానంటున్నాడు. నా దగ్గరకు వస్తే ఏమి అంటే క్షమాపణ ఇస్తానంటున్నాడు. అయితే ఈనాడు యేసునొద్దకు రాగలుగుతున్నావా? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? ఎవరిని ఆశ్రయిస్తున్నావు నువ్వు? ఎవరి నాయకత్వాన్ని కోరుతున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించండి. నీ వ్యక్తిగత జీవితం కొరకైతేనేమి, నీ కుటుంబ జీవితం కొరకైతేనేమి, నీ సంఘ జీవితానికైతేనేమి, లేదా సమస్త విషయమైతేనేమి, నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీవు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? క్రీస్తు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుందా? మాట్లాడితే ఏమని మాట్లాడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళారా, యేసునొద్దకు వస్తే విశ్రాంతి. మత్తయి సువార్త 11వ అధ్యాయం
రెండో వచనంలో ఈ మాట రాయబడింది. ప్రయా అందరూ రండనే పిలుస్తుంది ఎంబీ అడక్ కమిటీ. ఐక్యత పడదాం, సమాధాన పడదాం అని అందరినీ పిలుస్తా ఉంది. అయితే అందరూ వస్తున్నారా? కొందరొస్తున్నారు, కొందరు రాకుండున్నారు. కొందరు ఏకీభవిస్తున్నారు, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటంటే, మనలో కూడా చాలామంది హేరోదు లాంటి వ్యక్తుల దగ్గరికి స్వంత ప్రయత్నంతో వెళ్తున్నారేమో ఒకసారి ఆలోచించండి. యేసు దగ్గరకొస్తే విశ్రాంతి అని చెబుతూ ఉంది. ఇక లూకాసు సువార్త 8వ అధ్యాయం 47వ వచనంలో ఒక మాట రాయబడింది. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆయనతో చెప్పెను అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. ఈ క్రీస్తు దగ్గరికి రావడం ద్వారా ఏం కలిగిందంటే, మరి సమాధానం కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. సమాధానం గలదానివై వెళ్ళు అని ఇక్కడ మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే నేడు సమాధానం కోసం ఎంబీ అడక్ కమిటీ వారు ఎంత పిలుపునిచ్చినా ఇంకా సమాధాన పడడానికి చాలా మందికి మనసు రావడం లే. నాయకులకైతే పోనీలెండి, వాళ్ళు హెరోదు లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారేమో. సేవకులకి ఏమైంది చాలా మందికి? అర్థమైందా? సమాధాన పడడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నంలో పాలిభాగస్తులు కావాలని సేవకుల్ని ప్రేమపూర్వకంగా నేను వినయపూర్వకంగా బ్రతిమాలుకొనుచున్నాను. మనము సమాధాన పడగలిగేటువంటి స్థితి మనం అనుభవించాలే అని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. యేసు నొద్దకు వస్తే సమాధానం, సమాధానం, సమాధానకర్త అని ఆయనకి పేరు. కాబట్టి ఈనాడు సమస్త యొక్క సమాధానం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా మనం ఏకీభవించి ప్రార్థించాలే, మనము సహకరించాలే, మనం చేయూతనివ్వాలే అనేటువంటి విషయాన్ని వీలైతే మనల్ని మనము తగ్గించుకోగలగాలి అని ఈ లేఖన భాగం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి యేసు నొద్దకు వస్తే మొదటిగా విశ్రాంతి, రెండవదిగా సమాధానము కలుగుతుందని లేఖన భాగం చెబుతూ ఉంది. ఇక మూడవదిగా గమనించినట్లయితే యేసుక్రీస్తు దగ్గరకొస్తే స్వస్థత ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకొస్తే ఏం జరుగుతా ఉందంటే ఒక శుద్ధి లేదా ఒక స్వస్థత. అప్పటి వరకు బంధించబడినటువంటి ప్రతి బంధకాల నుంచి విడుదల, రోగంలో నుంచి విడుదల, బాధలో నుంచి విడుదల, నష్టంలో నుంచి విడుదల అనేటువంటిది ఇస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ ఎంబీఆర్‌డి కమిటీ వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటంటే, మన సంస్థకి పట్టినటువంటి మరి ఒక దౌర్భాగ్యపు స్థితి నుంచి విడిపించాలి అనేటువంటి ఆలోచన. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నీకీ సంస్థ క్షేమము నీకిష్టమేనా? నీకిష్టమైతే నువ్వు ఎంబీ అడక్క కమిటీ వారికి సహకరించాలె. లేదా సమాధానం కోసం మీరు సహకరించాలె. మనమంతా సమస్త క్షేమం కోసం సహకరించాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను లేఖన భాగాల ద్వారా. కాబట్టి ఆయన నాకిష్టమే శుద్ధి చేయడమని దేవుడు అంటున్నాడు. మరి మనకేం బాధ? సంస్థని ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మనమెందుకని సహకరించడం లేదు? దేవునికి ఇష్టమైనప్పుడు మనకేమి? అయితే ఆనాడు ఆ కుష్ఠరోగితో యేసు చెప్పిన మాట, నాకిష్టమే బాగు చేయడం. నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ క్షణమే, ఆ క్షణమే కుష్ఠరోగి శుద్ధివంతుడుగా స్వస్థ పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, యేసు నొద్దకు వస్తే స్వస్థత అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. నీవు బంధింపబడినటువంటి ప్రతి బంధకాలు, రోగం కావచ్చు, ఆర్థిక నష్టం కావచ్చు, సమస్యలు ఏవైనా కావచ్చు, వాటన్నిటి నుంచి విడిపింపగల సమర్థత కలిగినటువంటి నా యేసు దగ్గరికి నీవు రాగలిగితే, నీవు స్వస్థతని, విడుదలని, సమాధానాన్ని, విశ్రాంతిని నీవు పొందగలుగుతావు అనేటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగాల ద్వారా
తెలియచేస్తూ ఉన్నా. ఇంకొక వచనాన్ని చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 48, 49, 50 వచనాలు మనం చూడగలిగితే మనం అక్కడ రాయబడింది. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపము క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకొనసాగిరి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. కాబట్టి అక్కడ పాపములు క్షమించినట్లు మనం చూడగలుగుతున్నాం. పాపములు క్షమించగల సమర్థుడు మన దేవుడు యేసు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే మనం ఆయన్నేం చేయాలంటే అంగీకరించాలి. ఆయన్నేం చేయాలంటే వెంబడించాలి. మనమేం చేయాలంటే ఆయన దగ్గరికి రావాలి. మనమేం చేయాలంటే ఆయన పాదములు పట్టి ప్రార్థించాలి. ఎప్పుడైతే నీవు అట్టి స్థితిని కలిగి ఉంటావో నీవు పాపాలన్నిటిని క్షమించబడతాయని. కాబట్టి యేసునొద్దకు వస్తే పాప క్షమాపణ అనేటువంటి విషయం ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ యేసుతో కూడా తన పాదములు పట్టుకొని ప్రార్థించినటువంటి ఆ స్త్రీతో మాట్లాడినటువంటి మాట, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. పరిశుద్ధ లేఖన భాగాల్లో చాలా చోట్ల నీ విశ్వాసము నిన్ను రక్షించును అని రాయబడింది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అని రాయబడింది. నీ విశ్వాసము నీకు సమాధానమును అనుగ్రహించినటువంటి మాట రాయబడింది. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనం యేసునొద్దకు వస్తే పాప క్షమాపణ, రక్షణ, విమోచన, విడుదల, సమాధానం మనం పొందుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక మంది సేవకులు, అనేక మంది సంఘ నాయకులు ఇంకా యేసునొద్దకు రాక హేరోదునొద్దకు వెళ్తున్నట్లు మనం గమనించాలి. వారికి దేవుని యొక్క బోధ అర్థం కాలేదనేటువంటి విషయం జ్ఞాపకం చేయాల దేవుని సన్నిధిలో మనం. కాబట్టి ఆనాడు జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించక, నిజమైన నక్షత్రమైనటువంటి యేసు దగ్గరకు నడిపించే నక్షత్రాన్ని వెంబడించక వారు కొంత సమయం వారు ఏం చేశారంటే సొంత ఆలోచనతో వారు హేరోదు రాజగృహాన్ని చేరారు. అయితే వారు మరి దేవుని చేత బోధించబడి మరలా తిరిగి వేరొక మార్గం గుండా వెళ్ళిపోయారు. మనం ఏ మార్గం గుండా వెళ్తున్నాం? మనం ఎవరి మార్గాన్ని ఎన్నుకున్నాం? హేరోదు మార్గమా? యేసు మార్గమా? హేరోదు దగ్గరికెళ్దామా? యేసు దగ్గరికెళ్దామా? హేరోదు నాయకత్వాన్ని కోరుకుందామా? యేసు నాయకత్వాన్ని కోరుకుందామా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి పరలోక రాజునొద్దకు వెళ్ళక, పరలోక రాజైనటువంటి క్రీస్తునొద్దకు మరి వెళ్ళక, ఈ లోకానుసారమైన, భూయిష్టానుసారమైనటువంటి నాయకత్వం దగ్గరికి మనం వెంబడి పడుతున్నాం. ఒకసారి ఆలోచించండి ఉదయకాలం వేళ. హేరోదు ఎలాంటి వాడో నేను చెప్పాను. యేసుక్రీస్తు ఎలాంటి వాడో నేను చెప్పాను. 2 నాయకత్వాలని మీ ముందుంచాను. మీరు ఏ నాయకత్వాన్ని కోరుకుంటారో మీ ఇష్టం. 2 మార్గాలు మన ముందుంటాయి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. ఒకటి మంచి, ఒకటి చెడు. ఒకటి విశాల మార్గం, ఒకటి ఇరుకు మార్గం కదా! పరిశుద్ధ లేఖన భాగాల్లో 2 ఉన్నాయి. అది ఒకటి మంచిది, ఒకటి చెడుది. ఒకటి దైవ మార్గము, రెండవది దయ్యపు మార్గం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి మనము మన సంస్థకి యేసు నాయకత్వమే కోరాలి. మనం హేరోదు నాయకత్వాన్ని కోరకూడదు. ఎందుకు కోరకూడదంటే హేరోదు మహాక్రూరుడు. వారు సొంత ఆహ్, రాజ్యం కోసం, పీఠం కోసం వారు ఏమైనా చేస్తారు. హేరోదు రాజకీయ చతురత కలిగినటువంటి వారు. రాజకీయ కుట్రలను కలిగినటువంటి వారు. హేరోదు దేవుణ్ణి అపహాస్యం చేసినటువంటి వారు అనేటువంటి విషయాన్ని నేను ఇంతవరకు చెప్పడం జరిగింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వెళ్లి సహవాసంలో ఉన్నటువంటి మనం యేసు నాయకత్వాన్ని బలపరుద్దాం. యేసు మంచి నాయకత్వాన్ని స్థిరపడినట్లు ప్రార్థన చేద్దాం. ఆ తట్టు అడుగులు వేసి మనం సహకరిద్దాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. అటు కృప దేవుడు మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి
మన మన సంస్థకు మంచి నాయకత్వాన్ని దేవుడు అనుగ్రహించును గాక.